ప్రియులారా, మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈమె దేబ్ హార్ష్మా, ఒక క్రైస్తవ ఖగోళ శాస్త్రవేత్త, అంటే అంతరిక్ష పరిశోధకురాలు. ప్రపంచానికి దేవుడు ప్రేమను ప్రకటించారు. అంతు చెక్కని ఆకాశం, దానిలో అనంత కోటి పాలపంతులు, ఒక్కొక్క పాలపంతులో 10,000 కోట్ల నక్షత్రాలు, గ్యాలక్సీలు గుంపుగా కూడితే క్లస్టర్స్ అన్ని ఒకటైతే సూపర్ క్లస్టర్స్. అలా మనం చూసుకుంటూ పోతే నక్షత్ర మండలాలు. ఇలా అనంత విశ్వములో మనిషి అనేవాడు అనుబంధ కూడా ఉండడు. ఈ చీమ లాంటి మనిషి మీద ఈ అంతరిక్షాలే సరిపోయిన అఖండ శక్తి దేవుడు మనిషిని గుర్తిస్తాడా అంటే ఎంతో ఎక్కువ. ఈ అనంత విశ్వానికి మనిషిని దేవుడు రారాజును చేశాడంటే దేవుని ప్రేమ ఈ విశ్వమంతా, అందులో మనిషి కనిపించడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనిషిని అర్థం చేసుకోవాలని ఈ సమాజానికి ఆ శాస్త్రవేత్త చెప్పారు. దేవుని ప్రేమ నుండి ఎటువంటి ఉపద్రవమైన మనలను దూరం చేస్తుందా అని పౌలు గారు అంటారు. దేవుని ప్రేమకు మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా దూరం కాకూడదు.